బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరియు ఆర్జేడీ పార్టీ ఎన్నికల కమిషన్ ఈసీ తీసుకున్నటువంటి బీహార్ ఓటర్ లిస్ట్ రివిజన్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎందుకు నిరసన చేపడుతున్నాయి? ఈ నిరసనకు ప్రధాన కారణాలు ఏంటిది? ఈ నిరసనలకు ప్రతిపక్షాలకు ప్రజల మద్దతు ఎందుకు లభిస్తుంది? బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపే లక్ష్యంగా గేమ్ ప్లాన్ అమలు చేస్తుందా? రాహుల్ గాంధీ గారు ఎందుకు ఈసీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు? ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన అభ్యంతరం ఏంటిది? ఎన్నికల కమిషన్ జూన్ 24న బీహార్లో ఓటర్ల జాబితాను ప్రత్యేక సమగ్ర సవరణ చేయాలని నిర్ణయించింది. ఇందులో ప్రతి ఓటరు తిరిగి తమ అర్హతను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇందుకు 11 రకాల డాక్యుమెంట్లను సమర్పించాలి. పేదలు, వలసదారులపైన ఈ నిర్ణయం తీవ్రమైన ప్రభావం చూపుతుందని ప్రధాన ఆరోపణ. ఈ కొత్త విధానం వల్ల ముఖ్యంగా పేదలు, వలసదారుల వంటి వర్గాలకు ఓటు హక్కు కోల్పోయేటటువంటి ప్రమాదం ఉందని కాంగ్రెస్ అదేవిధంగా ఆర్జేడీ పార్టీ ఆరోపిస్తుంది. పాత డాక్యుమెంట్లు లేని వారికి ఓటు హక్కు దక్కదు అని దీని యొక్క అర్థం. ఎన్నికల ముందు రాజకీయ కుట్రగా ఈ నిర్ణయం ఎన్నికల ముందు తీసుకోవడం వలన అధికార ఎన్డీఏ అంటే బీజేపీ మరియు జేడీయూకి ఇది లాభం చేకూర్చేలా ఉందని, ఇది ఓటర్లను తొలగించే కుట్ర అని ప్రతిపక్షాల యొక్క ముఖ్యమైన ఆరోపణ. అంటే ఎందుకు కరెక్ట్గా ఎన్నికల కన్నా ముందే తీసుకొని వస్తున్నారు ఈ నిర్ణయం అని చెప్పేసి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు కానీ అదేవిధంగా ఆర్జేడీ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మనం ముఖ్యంగా బీహార్లో చూసుకున్నట్లయితే భారీ వర్షాలు, అదేవిధంగా వలసలు అనేవి ఎక్కువగా ఉండే రాష్ట్రం బీహార్. తక్కువ సమయంలో లక్షలాది మంది ఓటర్లు డాక్యుమెంట్లను సేకరించడం అసాధ్యమవుతుంది. ఇది లక్షల మందిని ఓటు హక్కు నుంచి దూరం చేస్తుందని చెప్పేసి కొందరు అంటున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, ఆర్జేడీ, ఇతర ప్రతిపక్షాలు సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్లను కూడా దాఖలు చేశాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఓటు హక్కుపై నేరుగా దాడి అని చెప్పేసి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు కానీ ఇతర నాయకులు వాదిస్తున్నారు. అంతేకాదు ప్రత్యక్ష నిరసనలు కూడా చేపట్టారు. రాహుల్ గాంధీ అదేవిధంగా తేజస్వి యాదవ్ నేతృత్వంలో పట్నాలో భారీ ర్యాలీలు, రాస్తారోకోలు, బీహార్ బంద్ వంటి కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇక్కడ ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల లక్షల మంది పేదలు, ముఖ్యంగా వలసదారులు, దళితులు తమ ఓటు హక్కు కోల్పోతారు. ఇది ఎన్నికల ముందు సడన్గా చేయడం ఏంటిది? ఇది రాజకీయ కుట్ర కాకపోతే ఏంటిదని చెప్పేసి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు అదేవిధంగా తేజస్వి యాదవ్ లాంటి వారు ఇక్కడ ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే బీహార్ ఓటర్ లిస్ట్ రివిజన్ అంశం పైన సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ పైన తీవ్రంగా స్పందించింది. బీహార్లో ఓటర్ల జాబితా సరిచూడడంలో జరిగిన లోపాలను, ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిబంధనల పాటింపు అనేది తప్పనిసరి అని కోర్టు ఇక్కడ స్పష్టం చేసింది. అదేవిధంగా ఈ అంశంపై ఎన్నికల కమిషన్ సమాధానం ఇవ్వాలని, అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది. మొత్తానికి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మహారాష్ట్ర ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ గారు పదే పదే ఎన్నికల కమిషన్ పైన చాలా వరకు ఆరోపణలు అనేవి చేస్తూ ఉండడం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు కరెక్ట్గా బీహార్ ఎన్నికల కంటే ముందే ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా దాదాపు లక్షల ఓట్లు గల్లంతయ్యేటటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తా ఉన్నారు.